ఎస్ఎస్ఎంబి 29 చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి కథ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు అయితే భిన్న స్వరాలను వినిపిస్తూ ఉన్నారు. కాశీ నేపథ్యంలో జరిగేటువంటి కథ ఇది అంటూ కొందరు, లేదు పౌరాణికాలు ఇతిహాసాలను జోడించి ఇప్పుడు హనుమంతుని పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు అంటూ మరికొంతమంది కొన్ని స్వరాలను వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి సంబంధించినటువంటి కథ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో ఇది కాశీ నేపథ్యంలో సాగేటువంటి కథ అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది ఏమో లేదు పౌరాణికాలు ఇతిహాసాలు జత చేసి ఇప్పుడు మహేష్ బాబు గారి పాత్రని చిత్రీకరించబోతున్నారు అంటూ మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? అసలు ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి సంబంధించినటువంటి కథ దేని ఆధారంగా తీయబోతున్నారంటే ఏం చెప్తారు? చాలా కాలం క్రితమే అటు విజేంద్ర ప్రసాద్ ఇటు రాజమౌళి ఒక విషయం చెప్పారు. తమ నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నటువంటి సినిమా గ్లోబ్ ట్రాటింగ్ ఫిలిం అని చెప్పారు. అంటే లోకం చుట్టేటువంటి ఒక వీరుడి కథ అనుకో, అది కూడా అమెజాన్ అడవుల నేపథ్యంలో ఉంటుంది అని కూడా అప్పట్లో చెప్పారు. సో అంత దాని తగ్గట్టుగా రాజమౌళి కూడా కెన్యాకి వెళ్ళి అక్కడ అడవుల్లో రెక్కీ కూడా చేసి వచ్చాడు లొకేషన్స్ కోసం. సో ఏదో ఒక రోజు అంటే అక్కడ కూడా అంటే ఇండియాలో ఒక షెడ్యూల్ చేసిన తర్వాత రెండో షెడ్యూల్ని అక్కడే ఉంటుంది కెన్యాలోనే అని చెప్పేసి కూడా ఇదివరకు వినిపించింది. సో ఈ మధ్య మనం చూసాము చడీ చప్పుడు లేకుండా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానీ లేకుండా ముహూర్తపు షాట్ కూడా తీశారు. అవును, మనకు తెలిసినటువంటి హైదరాబాద్ శివార్లో, ఇప్పుడు నిజానికి అది శివార్లో అనకూడదు, గచ్చిబౌలి రోడ్లో ఉండే అల్యూమినియం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది చాలా సినిమాలు అక్కడ మనకి రామోజీ ఫిలిం సిటీలో ఎట్లయితే సెట్లు వేస్తారో అట్లా అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా ఎంతోమంది ఎన్నో సినిమాలు సెట్లు వేసి అక్కడ సినిమాలు చేస్తూ ఉంటారు. అక్కడే యాక్చువల్గా ఈ ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించినటువంటి ఆఫీస్ని అక్కడే ఏర్పాటు చేసేసుకున్నారు. ఓకే, దుర్గా ఆర్ట్స్ వాళ్ళు దాన్ని లీజుకు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తీసుకొని వాళ్ళు ఒక ఆఫీస్ కూడా అన్నీ కూడా కార్యకలాపాలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి. సో ఎలాంటి లీకేజీ బయటికి రాకుండా వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ముహూర్తపు షాట్ అక్కడే తీశారు. ఫస్ట్ షెడ్యూల్ మొన్నటి దాకా కూడా అక్కడే షూటింగ్ జరిపారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, మరి కొంతమంది క్యాస్టింగ్ తోటి షూటింగ్ జరిపారు. తర్వాత లొకేషన్ని ఒడిశాకి మార్చారు. దాని కోరాపుట్ అనుకుంటా దాని ఏరియాలో పెద్ద విశాలమైనటువంటి మైదానం, తర్వాత కొండలు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సెట్లు అవి కూడా నిర్మించేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళం స్టార్ యాక్టర్, తను అక్కడికి ఆ షూట్కి వచ్చాడు అనేది కూడా మనకు సమాచారం అందింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరూ కూడా అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీడియాకి. అంటే ఆ షూటింగ్ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా ఇప్పుడు లీక్ అయ్యాయి. అవును, అల్యూమినియం ఫ్యాక్టరీలో అంటే ఇండోర్లో జరిగినంతసేపు ఎలాంటి లీకేజీలు రాల బయటికి. అవును, ఎప్పుడైతే అవుట్డోర్కి వెళ్ళారో వీళ్ళు, ఆ ఒడిశాకి వెళ్ళారో అక్కడి నుంచి వరుసగా రెండు లీకేజీలు వచ్చినాయి. ఒకటేమో లొకేషన్ సంబంధించినటువంటి ఇమేజెస్ బయటకు వచ్చినాయి. ఇంకొకటి మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ సీన్ ఒకటి బయటకు వచ్చింది. సో దాని మీద అది బయటకు వచ్చిన తర్వాత అంటే ఆ కథ మీద రకరకాల స్పెక్యులేషన్స్ బయలుదేరాయి. ఏంటిది సైన్స్ ఫిక్షనా అని కొంతమంది, ఎందుకంటే పౌరాణిక చిత్రం అని మరి కొంతమంది. పృథ్వీరాజు కూర్చున్నటువంటి ఒక వీల్ చైర్ తరహా చైర్ ఏదైతే ఉందో అది సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఎవరో ఒక ప్రధాన పాత్రధారో లేకపోతే విలన్ పాత్రధారో అలాంటి దానికి కూర్చొని అన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. అలాంటి దాంట్లో పృథ్వీరాజు కనిపించడం, సో తను ఒకరితో నెట్టి వేస్తే మహేష్ బాబుని ఆయన దగ్గరకు వచ్చి ఆ కుర్చీ ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చోవటం, ఇదంతా బయటికి రావడం చూసి ఏదైనా ఇది సైన్స్ ఫిక్షన్ లేదా టైం ట్రావెలింగా. సైన్స్ ఫిక్షన్ మీన్స్ ఎక్కువగా కూడా ఈ తరహాలో ఉంటాయి. సో ముందుకు ఎప్పుడో వెళ్ళిపోవటం అని ఒకటో, లేకపోతే బ్యాక్ వెళ్ళిపోవటము పాస్ట్లోకి కానీ లేదంటే ఫ్యూచర్లోకి కానీ, ప్రజెంట్ నుంచి
అలా వెళ్ళిపోతుంటారు. వెళ్తే బ్యాక్ అని వెళ్తారు, లేదా ఫ్యూచర్లోకి అని వెళ్తారు. ఇది ఒక కోణం. మరి వాళ్ళు ఫస్ట్ చెప్పింది గ్లోబ్ ట్రాటింగ్ అన్నారు, అమెజాన్ అడవుల నేపథ్యం అన్నారు కదా. ఇప్పుడు ఇంకా వినిపిస్తుంది ఏంటంటే అసలు మహేష్ బాబు ఆయన పాత్రనే హనుమంతుడి పాత్రని బేస్ చేసుకొని దాన్ని తీర్చిదిద్దుతున్నారు, డిజైన్ చేస్తున్నారు. సో అంటే అంటే హనుమంతుని పాత్రని పోలి ఉండేటువంటి పాత్ర లేకపోతే హనుమంతుని పాత్రేనా? మనకు తెలుసు కదా, హనుమంతుడు ఎక్కడికైనా వెళ్ళిపోగలడు. అవును, నిమిషాల మీద గడియల లోపల వెళ్ళిపోగలడు. సో అలాగే ఇతను అలాంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక క్యారెక్టర్, ఎక్కడికైనా వెళ్ళిపోయేటువంటి క్యారెక్టర్. అంటే హనుమంతుడి అంశతోటి పుట్టినవాడనో లేకపోతే మొత్తానికి ఆ స్ఫూర్తితోటో ఏదో మొత్తానికి పెడుతున్నారని ఒక స్పెక్యులేషన్ బయలుదేరింది. అదేవిధంగా కాశీకి సంబంధించినటువంటి మేజర్ పార్ట్ ఈ సినిమాలో ఉంటుంది అంటూ ఇంకొక ప్రచారం కూడా మొదలైంది. బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు, మీడియా హౌసెసే, ఏదో సోషల్ మీడియాలో ఎవరెవరో మనకు అనామకులు స్పెక్యులేషన్స్ కాదు అవి, మీడియా పర్సన్సే రాస్తూ ఉన్నారు దాని గురించి. కాశీ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది ఈ సినిమాలో. అసలు కాశీ క్షేత్ర నేపథ్యంలోనే ఈ కథ ఉండబోతుందనేది వార్త. అవును. సో అది ఇప్పుడు చాలా బలంగా బయటకు వచ్చింది. ఇప్పుడు పింక్ విల్లా లాంటి ఒక బాలీవుడ్ పోర్టల్ దాని గురించి ఈ కాశీ అనేది చాలా కీలక ఘట్టంగా ఉండబోతుంది ఈ సినిమాలో అంటూ నిన్న రిపోర్ట్ చేశారు వాళ్ళు. సో అయితే అంటే సంబడి యూనిట్ మెంబర్లో ఎవరో ఒక సోర్సెస్ చెప్పినట్లుగా అదంతా కూడా వాళ్ళు వండి వార్చారని చెప్పేసి అనుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఎవరో కూడా నోరు విప్పట్లేదు. ఇప్పుడు నాకు కూడా దానికి సంబంధించిన యూనిట్ మెంబర్ సంబంధించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా నోరు విప్పట్లేదు. మీరు వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు తెలియదని చెప్తున్నారా? వాళ్ళు ఒకటే చెప్తున్నారు, రాజమౌళిని అడగండి. అసలు ఏంటి కథ ఏంటి అనేది రాజమౌళి ఒకడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు, మాకెవరికి తెలియదు. అంటే అక్కడ కూడా కథ కూడా మహేష్ బాబుకి, ప్రియాంక చోప్రాకి, పృథ్వీరాజ్కి, అలాగే అంటే ఆ క్యాస్టింగ్లో వాళ్ళకి తప్ప కథ ఏంటి పూర్తిగా ఎవరికి ఏం తెలియదు. వాళ్ళ క్యారెక్టర్ మాత్రమే తెలుసు. ఓకే అనేది మాత్రమే, ఎవరు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారో వాళ్ళకి ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే కొంత అవగాహన ఉంది. కొంతమంది అది కూడా తెలియదు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది కూడా తెలియకుండా యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమా కాబట్టి ఆయన అడిగాడు, కాల్ షీట్లు కావాలన్నాడు, సరే అన్నాం, అంతే తప్ప అసలు మా క్యారెక్టర్ ఏంటో కూడా మాకు తెలియదు అనేది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ ఎవరో కూడా దీనికి సంబంధించి ఎవ్వరూ నోరు విప్పట్లేదు. ఒకటి మాత్రం చెప్తూ ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా, అంటే ఇది సైన్స్ ఫిక్షన్ అంటున్నారు, పురాణాలు బేస్ చేసుకొని అంటున్నారు, కాశీ అంటున్నారు, అలాగే అమెజాన్ అడవులు అంటున్నారు. ఇన్ని రకాలను ఒకే సినిమాలో మరి చొప్పిస్తున్నారా, లేకపోతే ఇదంతా కూడా కేవలం వాళ్ళు ఏదైతే మొదట చెప్పారో అమెజాన్ అడవుల నేపథ్యం, గ్లోబ్ ట్రాటింగ్ అని అదే ఉంటుందా? ఈ కాశీ ఇదంతా కూడా కేవలం కాశీ అనేది ఒక ప్రస్తావనలాగా వస్తుందా? మీరు అన్నట్టు కాశీని ఇక్కడ మళ్ళీ సృష్టిస్తున్నారు హైదరాబాద్లో అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ లీకేజీలు చూసిన తర్వాత రాజమౌళి కూడా ఆయన కూడా మనసు మార్చుకున్నాడు, అవుట్డోర్లో కాకుండా ఇండోర్లోనే ఎక్కువగా ఫర్దర్గా వాళ్ళకి ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉంటుందో ఆ బ్యాక్ డ్రాప్ని సెట్స్ రూపంలో తయారు చేసుకోవడమో, లేకపోతే బ్లూ మ్యాట్లోనో గ్రీన్ మ్యాట్లోనో తీసేసి త్రూ విఎఫ్ఎక్స్ ద్వారా మొత్తం మిగతా ప్రపంచానంతా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రపంచం ఏదైతే ఉందో మనకు తెలుసు. బాహుబలిలో మహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు అదంతా కూడా పైన మనకు ముందు కనిపించే పార్ట్ మాత్రమే వాళ్ళు సెట్గా వేశారు. లోపలికి వెళ్ళి ఇదంతా కూడా మనకు చూపించే గోపురాలు కానివ్వండి, కట్టడాలు కానీ ఇదంతా కూడా వాళ్ళు విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించినవే. ఏదైతే మనకి మహిష్మతి ముఖద్వారం ఉంటుందో అది మాత్రమే వాళ్ళు రియల్గా వేసిన సెట్. ఓకే, మిగతాది అంతా కూడా త్రూ విఎఫ్ఎక్స్ సృష్టించిందే. సో అట్లానే ఈ సినిమా కూడా విఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి వర్క్ హెవీగా ఉండబోతుంది. సో దాని తగ్గట్టుగానే దీనికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు అనేది వినిపిస్తున్నటువంటి ఒక మాట. అంటే అది మాత్రం నిజమని చెప్తున్నారు, 1000 కోట్లు అవుతుంది ఈ సినిమా కానీ. సో మరి ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అంటేనే అది వేరే లెవెల్ కాబట్టి దానికి తగ్గట్టుగానే మార్కెటింగ్ కూడా చాలా కీలకం కాబోతుంది. అవును, 1000 కోట్ల బడ్జెట్ తగ్గట్టుగా ఈ సినిమాని మార్కెటింగ్ చేయటం అంటే బిజినెస్ చేయటం అనేది అతిపెద్ద టాస్క్ అది. సో ఆ పని మీద కూడా అది కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉందని కూడా సమాచారం ఉంది.
మరోసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఇప్పుడైతే ఈ కథ గురించి ఏదైతే ఉందో, స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఇందులో నిజం అనేది రవ్వంతే, ఈ ఊహలే కొండంత ఉన్నాయి అని చెప్పేసి ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. సో కథే మనకి త్వరలోనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏంటి కథ అంటే చూచాయిగా మనకు చెప్పబోతున్నాడు అనేది కూడా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. అది ఉగాది టైంలో పెట్టబోతున్నాడా లేకపోతే తర్వాత, అంటే మనకు తెలిసినంతవరకు ఏంటంటే ఫారిన్ షెడ్యూల్కి ముందు ఆయన పెడతాడు అనేది మనకి ఒక సమాచారం అయితే ఉంది. అది జరగచ్చు, జరగకపోవచ్చు, తర్వాత మార్చుకోవచ్చు, మనసు మార్చుకోవచ్చు. కానీ ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2 నెలల లోపలే అంటే ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభించకంటే ముందే ఇద్దరు హీరోలతో కలిసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అవును, ఆ కథ నేపథ్యాన్ని కూడా ఆయన తెలియజేశారు. అవును, ముందే ప్రిపేర్ చేశారు. ఎందుకంటే అది కాంట్రవర్సీ కాబట్టి. అల్లూరి సీతారామరాజుని, కొమరం భీముని పెట్టి, అంటే 2 వాస్తవ పాత్రలు పెట్టి కల్పిత కథ అది మళ్ళీ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో అక్కడ చెప్పబోతే అని ముందే చెప్పి ప్రిపేర్ చేయటం వల్లే మనం దాన్ని అంతగా ఎక్కువ విమర్శలు లేకుండానే, ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అభిమానులు, కొమరం భీము అభిమానులు మాత్రం ఆ సినిమా చూసి హర్ట్ అయ్యారు కొంతమంది. ఎందుకంటే కొమరం భీముని అట్లా ముస్లిం వేషధారణలు చూసిన వాళ్ళు చాలామంది ఏంది ఇట్లా భీము ఇట్లానా, అవును, అవి వచ్చి మనకు తెలుసు. ఇది కంప్లీట్గా ఇది ఒక ఫ్యాంటసీయే కాబట్టి, కల్పిత కథే కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కాకపోతే తన స్వభావానికి విరుద్ధంగా ఇప్పటివరకు కూడా సినిమా స్టార్ట్ చేసేసాడు. ఇంతవరకు సినిమా గురించినటువంటి ప్రెస్ మీట్ పెట్టడం కానీ, వివరాలు చెప్పడం కానీ, ముహూర్తపు షాట్ సంబంధించినటువంటి ఇమేజెస్, వీడియోస్ బయట పెట్టడం కానీ ఏమీ చేయలేదు. ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంటే లేదు ఈ సినిమా గురించి. అదే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకు ఎంత గోప్యత పాడేస్తున్నట్టు రాజమౌళి? దీని వెనక ఏముంది? ఏదో ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఏంటి అనేది మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.